హరే కృష్ణ, హరే అందరికీ కృష్ణ. వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందంలో 69వ అధ్యాయం 30వ శ్లోకం నుంచి చూద్దాం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ద్వారకా నగరాన్ని నారదుడు దర్శించటం, ద్వారకా నగరంలో శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రాసాదాలన్నింటినీ కూడా దర్శించడము అనేటువంటిది మనము ఆ, చూస్తున్నాం. సో ఇది ఒక అద్భుతమైనటువంటి లీల. నారదుడు ఎక్కడికి వెళ్ళినా ద్వారకా నగరంలో ఏ రాణి యొక్క ప్రాసాదానికి వెళ్ళినా ఏ విధంగా శ్రీకృష్ణ భగవాన్ ఆయన దర్శించుకుంటున్నారు అనేటువంటిది మనం ఇప్పటివరకు కూడా డీటెయిల్గా చూసాం. సో ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఆయన అనిపిస్తున్నారు. సో ఒక చోట ఆయన మ్, భార్యతో గడుపుతూ ఉన్నారు, ఒక చోట ఆయన పిల్లలతో గడుపుతూ ఉన్నారు, ఇంకొక చోట ఆయన ఆ, బ్రాహ్మణులకి దానం ఇస్తూ కనిపిస్తున్నారు, ఇంకొక చోట ఆయన ఆ, సంధ్యా కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే మనం చూస్తే ఇంకొక అద్భుతమైనటువంటి విషయం ఏమిటి అని అంటే ఆ, మనందరికీ కూడా ఒక్కొక్క పని ఒక్కొక్క సమయంలో చేస్తాం. ఓకే, ఉదయం చేసేటువంటి పని ఉదయం చేస్తాం, మధ్యాహ్నం చేసే పని మధ్యాహ్నం చేస్తాం, రాత్రి చేసే పని రాత్రి చేస్తాం, పడుకునేటువంటి పని. కానీ ఆ, నారదుడికి ద్వారకలో శ్రీకృష్ణుడు ఒకే సమయంలో ఉదయం చేసే పని మధ్యాహ్నం చేసే పని రాత్రి చేసే పనులు కూడా చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. అంటే అక్కడ సమయం యొక్క కంట్రోల్ అనేటువంటిది, సమయం యొక్క నియంత్రణ అనేటువంటిది అక్కడ లేదు. ఓకే, అదే అంటే ఇప్పుడు ఒకే పని రెండు చోట్ల చేస్తున్నారు శ్రీకృష్ణుడు. వేరు వేరు ప్రదేశాలలో వేరు వేరుగా ఉండి చేస్తున్నారు. సో ఒక చోట నిద్రిస్తున్నారు, ఒక చోట ఆ, సంధ్యావందనం చేస్తున్నారు, ఒక చోట సాయంకాలం చేసేటువంటి చేస్తున్నారు, ఇంకో చోట మెడిటేషన్ చేస్తున్నారు, ఇంకొక చోట ఆ, దానం చేస్తున్నారు, గోవుల దానం చేస్తున్నారు. ఈ విధంగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలని శ్రీకృష్ణ భగవానుడు తన నిత్య జీవితంలో ఏ విధంగా అయితే ఒక గృహస్థుడు చేస్తాడో అలా చేస్తూ ఆయన కనిపిస్తూ ఉన్నారు. ఓకే, ఇంకా ఇంకా ఎక్కడెక్కడ ఏ విధంగా చూశారు నారదుడు అనేటువంటిది ఇంకా కంటిన్యూ చేద్దాం. 30వ శ్లోకం నుంచి. లావణ్య మాతాజీ. ధ్యాయంతమేకమాసీనం పురుషం ప్రకృతే పరం ధ్యాయంతమేకమాసీనం పురుషం ప్రకృతే పరం శుశ్రూషంతం గురూన్ క్వాపి కామైర్భోగై సపర్యయా. శుశ్రూ- శుశ్రూషంతం గురుం క్వాపి కామైర్భోగః సపర్యయా. ఒక చోట అతడు ఏకాంతంగా కూర్చొని ప్రకృతికి పరుడైన పరమ పురుషుణ్ణి ధ్యానించుచుండెను. వేరొక చోట అతడు గురుజనులకు శుశ్రూష చేయుచుండగా మరి ఒక చోట వారికి వాంఛిత వస్తువులు వసిగి సపర్యలు చేయుచుండెను. భాష్యము. ప్రామాణిక శాస్త్రంలో ఉపదేశించబడినట్లు మనసును విష్ణు భగవానునిపై కేంద్రీకరించుటే ధ్యానము ఉద్దేశించబడింది. స్వయంగా శ్రీకృష్ణుడే ఆది విష్ణువు. కానీ అతడు మానవ పాత్రను పోషించడి కారణంన ధ్యానం అనగానేమో తన వ్యవహారం ద్వారా మనకు ఆ దేవదేవుడు బోధించుచున్నాడు అని శ్రీల ప్రభుపాదులు వ్యాఖ్యానించిరి. ఈ ధ్యాన కార్యము బ్రహ్మ ముహూర్త సమయమున అనగా సూర్యోదయమునకు ముందు కాలమును సూచించును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. శ్రీకృష్ణుడు కూడా ధ్యానం చేస్తున్నారు. శ్రీకృష్ణుడు ఎవరి గురించి ధ్యానం చేస్తారు? తన గురించి ప్రభుజీ, తనలో తను రమిస్తూ ఉంటారు కదా ప్రభుజీ, మ్మ్. అలానే. తన గురించి తానే ధ్యానం చేస్తారు. ఓకే, సో ఎందుకు చేయాలి మరి ఆయనకి తన గురించి తానే ధ్యానం చేయాల్సినటువంటి అవసరం ఏముంది అని అంటే, ఆయన ఈ భౌతిక ప్రకృతిలోకి సా- మనలాగా అవతరించినప్పుడు, అంటే భౌతికంగా కనిపించినప్పుడు ఆయన ఈ భౌతిక ప్రకృతిలో అందరూ ఎలా ఉండాలి అనేటువంటి దానికి ఆయన ఆచరించి చూపించాలి మనకి. ఓకే, అందుకనే ఆయన కూడా ధ్యానం చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇంకొకటి, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు అనేటువంటివి బ్రహ్మముహూర్త సమయంలో చేస్తే చాలా ఫలితం ఉంటుంది. ఓకే, బ్రహ్మముహూర్తం అంటే ఎప్పుడు? సూర్యోదయానికంటే గంటన్నర ముందు. తెల్లవారుజామున. తెల్లవారుజామున కాదు, సూర్యోదయానికంటే గంటన్నర ముందు. ఓకే, అంటే 4:30 లేకపోతే 5. ఓకే, ఒక్కసారి సూర్యోదయం అయిపోయిందంటే ఇంకా బ్రహ్మముహూర్త కాలం పోయినట్టే. ఎందుకు సూర్యోదయం కాక ముందు ఆ, గంటన్నర ముందే మొదలు పెట్టాలి, సూర్యోదయం కల్లా అవగొట్టేసేయాలి? ఎందుకు బ్రహ్మముహూర్త సమయంలో చేసేటువంటి ఆధ్యాత్మిక కర్మలకి ఎక్కువ ప్రభావం ఉంటుంది? ఉం? ఆ ఏం సమయంలో సత్వగుణం డిస్టర్బెన్స్ ఉండదు, పూర్తిగా మనసు ఉంటుంది ప్రశాంతంగా ప్రభుజీ. ఉంటుంది ప్రభుజీ. సత్వగుణానికి ఎక్కువగా మనం ఉంటాం. చక్కగా చాలా ప్రశాంతంగా, ఏమీ డిస్టర్బెన్స్ ఉండదు. బ్రహ్మముహూర్త సమయంలో ఏ గుణ ప్రభావం ఉండదు.
సత్వగుణం కూడా కాదు. ఓకే, యాక్చువల్గా మార్నింగ్ టైంలో సత్వగుణ ప్రభావం ఉంటుంది, మధ్యాహ్నం టైంలో రజోగుణ ప్రభావం ఉంటుంది, సాయంత్రం నైట్ అయిపోతుందంటే తమోగుణ ప్రభావం ఉంటుంది. ఓకే, కానీ బ్రహ్మముహూర్త సమయంలో అంటే ఈవెన్ మీరు రాత్రిపూట చూసుకున్నా కానీ మీకు తమోగుణ ప్రభావం ఉంటుంది. సూర్యాస్తమయం అయిపోయిన కాడి నుంచి మళ్ళీ బ్రహ్మముహూర్త సమయం వరకు కూడా తమోగుణ ప్రభావం ఉంటుంది. కానీ బ్రహ్మముహూర్త సమయంలో ఏ గుణ ప్రభావం ఉండదు. ఓకే, అది మెయిన్ కారణం. బ్రహ్మముహూర్తం అంత పవిత్రమైనది అంటే అంటే అది శుద్ధ సత్వగుణంలో ఉన్నటువంటి ముహూర్తం, వాసుదేవ స్థితి. వాసుదేవ స్థితి అనమాట అది. ఓకే, ఆ సమయంలో కనుక మనం ఆధ్యాత్మిక కర్మ చేస్తే మనం మిగిలిన సమయంలో చేసేటువంటి దానికంటే కూడా ఎక్కువ ఫలితం ఉంటుంది. ఓకే, అనేక రేట్ల ఫలితం ఉంటుంది. చాలామంది అంటారు మాకు చాలా పనులు ఉంటాయండి, మాది ఒక పెద్ద బిజినెస్, మా హస్బెండ్ ఇంటికి వచ్చేసరికి రాత్రి 10 అయిపోతుంది, ఆయనకి భోజనం పెట్టి ఆయనతో మాట్లాడి పడుకునేసరికి 12 అయింది, పొద్దున్న 4ంటికి ఎలా లేగాలండి. కాబట్టి మేము చేస్తాము, కానీ మేము 7 గంటలకు 8 గంటలకు అందరినీ ఆఫీస్కి పంపించిన తర్వాత, బిజినెస్కి పంపించిన తర్వాత, పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత తీరిగ్గా కూర్చొని అప్పుడు చేస్తాం. లేదు అంటే కొంతమంది మేము ప్రయాణం చేసేటప్పుడు చేస్తాం, నడుస్తూ చేస్తాం, లేకపోతే నాకు రోజు ఆఫీస్కి వెళ్ళాలంటే 1 గంట సేపు జర్నీ అండి, జర్నీ చేస్తూ నేను చాంటింగ్ చేయొచ్చా అని అడుగుతారు. మీరు చెయ్యండి, అలా కుదరకపోతే చెయ్యండి అంటాం. ఓకే, కానీ ఒక భక్తుడు ఒకవేళ దీక్ష తీసుకున్నటువంటి భక్తుడైనట్లయితే, ఓకే, అంటే ఏంటన్నట్టు భక్తిలో 100% కమిట్ అయినట్టు. అంటే ఆయనకి భౌతికమైనటువంటి ఆ, ఏవైతే ఉన్నాయో బంధనాలు, ఏవైతే ఉన్నాయో భౌతికమైనటువంటి బంధనం ఏదైతే ఉందో దాని నుంచి ఆయన బయటపడాలి అని అనుకుంటున్నటువంటి వ్యక్తి. అంటే చాలా మంది భక్తిలో ఉంటారు, కానీ ఆ భక్తి యొక్క ముఖ్య ఉద్దేశము భౌతిక లాభాలు కూడా అయి ఉండొచ్చు. కానీ భక్తి యొక్క ముఖ్య ఉద్దేశము మనము భగవంతుడికి నిత్య సేవకుడుగా మారిపోవడం, భక్తి యొక్క ముఖ్య ఉద్దేశం మనం భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళడము అయినట్లయితే అప్పుడు మనము దీక్ష దాకా వెళ్తాం. ఓకే, మనము గురువుని పొందడం, గురువు ద్వారా గురువు చెప్పిన విధంగా సాధన చేయడము, ఆ తర్వాత మనము ఆ, భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళడానికి అవసరమైనటువంటి అన్ని రకాల ఆ, సాధనలు చేయడము అనేటువంటిది మనం చేస్తాం. చాలా సీరియస్గా చేస్తాం. ఇది చాలా సీరియస్గా, అంటే మనము ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే, లేకపోతే ఒక ఇంజనీర్ అవ్వాలంటే, లేకపోతే ఒక డాక్టర్ అవ్వాలంటే ఒక స్టూడెంట్ ఎంత కష్టపడతాడు. ఉం? తను అనుకున్నది సాధించడం కోసం ఒక టైం టేబుల్ వేసుకుంటాడు, చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతాడు. టైం టేబుల్ వేసుకుని పడుకునడానికంటే ముందు ఏం చదవాలి, ఎంతసేపు పడుకోవాలి, లేచిన తర్వాత ఏం చదవాలి, ఎక్కువసేపు నిద్రపోకుండా ఉండడానికి ఏం తినాలి, ఏం తాగాలి, ఎలా ఉండాలి, తర్వాత ఆరోగ్యంగా ఉండడానికి ఏం చేయాలి, ఆరోగ్యంగా ఉంటూ ఫిట్నెస్ని పెంచుకొని ఏ విధంగా తన ఫిట్నెస్ని చదువుకోవడానికి ఎలా ఉపయోగించుకోవాలి, ఎగ్జామ్ ఎంత సమయం ఉంటుంది, ఈ సమయంలో మనం ఎలా షేర్ చేసుకుని ఎలా మనం ఎగ్జామ్ని అటెండ్ చేయాలి, ఇవన్నీ ప్రిపరేషన్ ఉంటుంది. చదవడం అంటే ఓన్లీ బుక్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక 100 సార్లు చదివేస్తే ప్రిపేర్ అయినట్టు కాదు. ప్రిపరేషన్ అంటే ఎగ్జామ్కి ప్రిపరేషన్ అంటే కదా, సమయాన్ని కూడా మేనేజ్ చేయాలి. మీరు అంతా చదువుతారు, కానీ ఒక ప్రశ్నకి సమాధానాన్ని 5 నిమిషాలు ఇస్తే రాయగలుగుతారు. 100 ప్రశ్నలకి సమాధానం రాయాలంటే 500 నిమిషాలు కావాలి, కానీ ఎగ్జామ్ 45 నిమిషాలే. మీకు 500 నిమిషాలు ఇస్తే మీరు అన్ని ప్రశ్నలకి 100కు 100 సంపాదించుకుంటారు, కానీ మీకు ర్యాంక్ వచ్చినట్ట రాదు. ఎందుకంటే ఆ 45 నిమిషాల్లో 1 అవర్లో మనం అన్ని ప్రశ్నలకి సమాధానం చేయగలిగే విధంగా మనం బ్యాలెన్స్ చేసుకుని మనం తయారు అంటే సాధకుడు, అంటే ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటువంటి ఒక సాధకుడు ఏ విధంగా ప్రిపరేషన్ అవుతాడు అని అంటే టైం మేనేజ్మెంట్ కూడా చేసుకుంటాడు. టైం మేనేజ్మెంట్ కూడా చేసుకుంటాడు. టైం మేనేజ్మెంట్ చేసుకోకుండా నేను సక్సెస్ అవుతాను అని అంటే సక్సెస్ అవ్వలేడు. ఎప్పుడు ఏది కుదిరితే అది చేసేద్దాం, ఎప్పుడు ఎలా కుదిరితే అలా చేసేద్దాం, చెయ్యటమే కదా ముఖ్యం అని అనుకుంటే సక్సెస్ అవరు. ఎగ్జామ్ టైంలో ఎగ్జామ్ రాయాలి. లేదు నేను ఇప్పుడు ఖాళీగా ఉన్నాను, ఇప్పుడు ఎగ్జామ్ రాస్తాను, నాకు ఇప్పుడు పేపర్ ఇవ్వండి అంటే మన పేపర్కి విలువ ఉండదు కదా, చిత్తు కాగితం. చిత్తు కాగితం. అలానే ఈ ఆధ్యాత్మిక సాధన అనేటువంటిది కూడా మనం మొదలు పెట్టాల్సినటువంటిది బ్రహ్మ ముహూర్త సమయంలో మొదలు పెట్టాలి. ఓకే, సో ఆ టైమే మనకి సరైనటువంటిది ఆధ్యాత్మికంగా మనం పురోగమించడానికి
సాధ్యమవుతుంది. అలా కాకుండా నేను డ్రైవింగ్ చేస్తూ చేస్తాను, చెయ్యండి. ఇనిషియేట్ అవ్వనటువంటి వాళ్ళకి, దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళకి ఓకే మాతాజీ మీరు పడుకోనైనా చేయొచ్చు, లుంచోనైనా చేయొచ్చు, బాత్రూంలో కూడా చేయొచ్చు, హాస్పిటల్లో కూడా చేయొచ్చు, ఆ, ఎక్కడున్నా చేయొచ్చు అని చెప్తాం. కానీ అది వాళ్ళకి వర్తిస్తుంది, మీ అందరికి వర్తించదు. ఓకే, మీ అందరూ హరే సుమారు 4-5 ఏళ్ల నుంచి చేస్తున్నారు. మీరు 4-5 ఏళ్ల తర్వాత కూడా నేను అలానే ఉంటాను అని అంటే, 10th క్లాస్లో మ్యాథమెటిక్స్ స్టాండర్డ్ వేరు ఉంటుంది, 5th క్లాస్లో మ్యాథ్స్ స్టాండర్డ్ వేరు ఉంటుంది, 10th క్లాస్లో కూడా 2x2 = 4 అలాంటి లెక్కలు వస్తేనే నేను చేస్తా అంటే, 5th క్లాస్లో ఈ రాస్తే మీకు 100 సాంకేతిక 100 మార్కులు వస్తాయి. కానీ 10th గురువు క్లాస్లో గారు అవేమి లెక్కలు రాస్తే 100 100 వస్తాయా? రావు. కాబట్టి మనం అందరం కూడా ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నప్పుడు మన స్టాండర్డ్స్ పెరుగుతుంటాయి. ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నప్పుడు మన స్టాండర్డ్స్ పెరుగుతుంటాయి. పెరిగినటువంటి స్టాండర్డ్స్కి అనుగుణంగా మనం సాధన చేయడం అనేటువంటిది చేయాలి. అప్పుడు మనం అదే ఇప్పుడు ఒక జూనియర్కి ఇచ్చిన సలహా ఒక సీనియర్కి ఇవ్వడానికి అవ్వదు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే, ఆ, ఆ, ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలని కొంచెం బ్రహ్మముహూర్త సమయంలో స్టార్ట్ చేయండి. ఈవెన్ కృష్ణుడు కూడా బ్రహ్మముహూర్తంలో మెడిటేషన్ చేశారు. మీరు చూడండి, కృష్ణుడు కూడా బ్రహ్మముహూర్త సమయంలో ధ్యానం చేయడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఎందుకు చేశారు ఆయన? మనందరికీ కూడా నేర్పుతున్నారు, ఆచరించి చూపిస్తున్నారు మనందరికీ కూడా. ఓకే, అది ప్రభుజీ గృహస్థ జీవనాన్ని ఎలా అనుభవించాలి అనేటువంటిది ఆయన అనుభవించి మనకు చూపిస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఎవరు మాతాజీ మాట్లాడుతున్నారు? నేనే ప్రభుజీ. చిన్న సందేహం. ఇప్పుడు మనం నిద్ర లేవగానే బ్రహ్మముహూర్తంలో 4:30 కల్లా లెగుస్తాం, 4కి అనుకోండి సపోజ్. అప్పుడు లేవగానే బెడ్ మీద ఉండి కూడా చేసుకోవచ్చా ప్రభుజీ? అంటే మనం బ్రష్ చెయ్యం లేచిన తర్వాత కదా. ఇంకెందుకు ఉండాలి బెడ్ మీద? అసలు మామూలుగా అడుగుతున్నా, లేవగానే కూడా చేయొచ్చు లేకపోతే అన్ని పూర్తి చేసిన లేవగానే తర్వాత? అంటే ముందు మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవాలి. ఓకే, అదే ప్రభుజీ. అందుకే అంటే కొంతమంది నిద్ర లేవగానే బెడ్ మీద కూడా చేయొచ్చు అంటారేమో, అందుకని. కనీసంగా బ్రష్ చేసుకొని కూర్చోండి మాతాజీ. ఆ, ఆ, అంటే నాకు అన్ని అయ్యేటప్పుడు 7 అవుతుంది, అందుకని అడుగుతున్నాను ప్రభుజీ. బ్రష్ చేసుకొని లేవగానే బ్రష్ చేసుకొని కూర్చొని చేయొచ్చు. ఓకే, ఓకే. నెక్స్ట్ 31. ఓకే, ఇందులో ఏం చెప్పారు? ఏకాంతంగా కూర్చొని ఆయన పరమ పురుషుని ధ్యానించుచున్నారు. వేరొక చోట అతడు గురుజనులకు శుశ్రూష చేయుచుండగా, మరొక చోట అతనికి వాంఛిత వస్తువులను వసగి సపర్యలు చేయుచుండెను. ఒక గృహస్థుడు ఎలా ఉండాలో అలా ఉండాలి. నెక్స్ట్ 31వ శ్లోకం. ఇందు బట్టి మాత్రం కుర్వంతం విగ్రహం కైశ్చిన్ సంధిం చాన్యత్ర కేశవం కుర్వంతం విగ్రహం కైచిత్ సింధిం చాస్యత్ర కేశవం పుత్రాపి సహ రామేణ చింతయంతం సతాం శివం. పుత్రాపి సహ రామేణ చింతయంతం సతాం శివం. ఒక మందిరంలో అతడు కొందరు సలహాదారులతో చర్చించి యుద్ధ సన్నాహములు కావించుచుండెను. వేరొక చోట అతడు సంధి కుదుర్చుకొంచుండెను. మరొక చోట కేశవుడు బలరాముడు ఇరువురు కలిసి సాధుజనుల మంగళమును గురించి ఆలోచించుండ్రి. హరే కృష్ణ ప్రభుజీ. ఒకే సమయంలో అనేక మందిరాలలో వాళ్ళు ఏ విధంగా ఉన్నారు చూడండి. ఒకసారి ఒక చోట బలరాముడితో కలిసి ఉన్నారు, ఇంకొక మందిరంలో సలహాదారులతో చర్చిస్తూ యుద్ధ సన్నాహాలను కావిస్తూ ఉన్నారు, ఇంకొక చోట ఆయన సంధి కుదుర్చుకోమని అంటున్నారు, మరొక చోట కేశవుడు బలరాముడు ఇరువురు కలిసి కూర్చొని సాధుజనుల మంగళము గురించి ఆలోచించుచుంటిరి. ఓకే, అంటే ఎక్కడికక్కడ ఏ పాత్ర పోషించాలో ఆ పాత్రని ఒకే సమయంలో కృష్ణుడు పోషిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా నారదుడు చూస్తున్నారు. ఓకే, నెక్స్ట్ 32 ప్రమీల మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. పుత్రాణం దుహితృణాం చ కాలే విద్యుపయాపనం పుత్రాణాం దుహితృణాం చ కాలే విద్యుద్వయాపనం దారైర్వరైస్తత్సదృశై కల్పయంతం విభూతిభిః. దారైర్వరైస్తత్సదృశ్యై కల్పయంతం విభూతిభిః. శ్రీకృష్ణుడు తన పుత్రులకు పుత్రికలకు తగిన వధువులతో వరులతో యుక్త సమయమున వివాహము చేయుటలో నిమగ్నుడై ఉండుటను నారదుడు గాంచెను. ఆ వివాహములన్నీయును వైభవోపేతముగా వనరింపబడుచుండెను. భాష్యము. ఈ తాత్పర్యము శ్రీల ప్రభుపాదులు రచించిన
దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనడి గ్రంథము ఆధారముగా రచింపబడినది. శ్రీకృష్ణుడు తన పుత్రులకు పుత్రికలకు యుక్త వయసు రాగానే వివాహం ఏర్పాటు చేసిననే కాలే అను పదమునకు ఇచ్చట అర్థము. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామం. ఓకే, శ్రీకృష్ణుడు తన పుత్రుడుకు పుత్రికలకు తగిన వధువులతో వరులతో యుక్త సమయమున వివాహము చేయట్లో నిమగ్నుడై ఉండుటను నారదుడు గాంచెను. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే యుక్త వయసు రాగానే వివాహం చేయాలి. ఓకే, ఇష్టం వచ్చినప్పుడు చేసుకుంటా, ఇంకా నేను సెటిల్ అవ్వలేదు. ఓకే, ఎప్పుడు జీవితంలో ఎప్పుడు ఏ వయసు వచ్చినప్పుడు ఏ పని చేయాలో ఆ పని చెయ్యాలి మనం. అది కృష్ణుడు చేసి చూపిస్తున్నారు. కానీ ఇప్పుడు జనరేషన్ ఎలా ఉంది అంటే ఇంకా నేను లైఫ్లో సెటిల్ అవ్వలేదు, లేదు అంటే నాకు సరైన అమ్మాయి దొరకలేదు, లేకపోతే నా నా ఊహలకి లేకపోతే నా ఎక్స్పెక్టేషన్స్కి మ్యాచ్ అయ్యే సంబంధం దొరకట్లేదు అని చెప్పేసి చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఎంతకాలం వెయిట్ చేస్తారు? మామూలుగా అయితే 25 నుంచి 27 సమయంలో మగ పిల్లవాళ్ళు పెళ్లి చేసుకోవాలి. ఆడవాళ్ళు 20 నుంచి 23, అంటే చదువు అయిపోయి డిగ్రీ అయిపోయిన తర్వాత ఏదైతే వయసు ఉంటుందో ఆ వయసులో వివాహం చేసుకోవాలి ఆడవాళ్ళు. ఓకే, మగవాళ్ళు ఇంకో 2 సంవత్సరాలు ఎక్స్ట్రా. ఈ లోపల ఈ విధంగా వివాహం చేసుకోవడం వలన లాభం ఏముంటుంది అని అంటే, మనము బాధ్యతలన్నీ కూడా కంప్లీట్ అయ్యే సమయానికి మనలో శక్తి సామర్థ్యాలు మిగిలి ఉంటాయి. ఓకే, అదే ఇప్పుడు మనం 30 ఏళ్ళకో 35 ఏళ్ళకో వివాహం చేసుకున్నాం అనుకోండి, మనకి పిల్లగాళ్ళు పుట్టేసరికి 40 ఏళ్ళు అవుతాయి. మన పిల్లగాళ్ళు పెద్దోళ్ళు అయ్యి వాళ్ళ పట్ల మన బాధ్యతలన్నీ నెరవేర్చాలంటే వాళ్ళకి కనీసం 25 ఏళ్ళు రావాలి కదా. అంటే 65 ఏళ్ళు అయితే అప్పటికి మనకి పిల్లగాళ్ళు పెద్దోళ్ళు అయ్యేసరికి 65 ఏళ్ళు. ఇప్పుడు వాళ్ళు లేటుగా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళు లేటుగా సెటిల్ అవుతున్నారు. కాబట్టి మనం కూడా అప్పటిదాకా వాళ్ళని పోషిస్తూ ఉండాలి. వాళ్ళకి ఉద్యోగాలు వచ్చి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళు సెటిల్ అయ్యేంత వరకు మనం పోషించాలి వాళ్ళని. అది మన బాధ్యత. మరి ఆ బాధ్యత నెరవేర్చడానికి మనకి 70 ఏళ్ళు పట్టింది అనుకోండి, మన వయసు 70 ఏళ్ళు అయిపోయింది అనుకోండి, ఆ తర్వాత మనకి వినపడడం తగ్గిద్ది, కనబడడం తగ్గిద్ది, నడవడం తగ్గిద్ది, పని చేయడం తగ్గుతుంది. ఎక్కడ పట్టుకున్నా కానీ కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు. ఇంకెప్పుడు ఆధ్యాత్మిక సాధన చేస్తాం? అదే ఒకవేళ మన బాధ్యతలన్నీ 50 సంవత్సరాల వయసులోనే పూర్తయిపోయాయి అనుకోండి, అప్పుడు మనకి 20 ఏళ్ళు మిగులుతుంది ఆధ్యాత్మిక సాధన చేయడానికి. 20 ఏళ్ళు జీవితంలో అతి విలువైనటువంటి 20 సంవత్సరాలు, 50 to 70 అప్పుడే మనకు కుదురుతుంది. అంతే కదా. మనం అందరం ఇప్పుడు చూడండి, ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ చూస్తే అందరూ మిడిల్ ఏజ్ కంటే ఎవో, మిడిల్ ఏజ్ లేకపోతే కనీసం కొంచెం తొందరగా రిలీజ్ అయిన వాళ్ళు ఎవరో పుణ్యాత్ములు, లావణ్య మాతాజీ లాంటి వాళ్ళు. ఓకే, తొందరగా అంటే 50 ఏళ్ళకి వయసుకి రావాల్సిన జ్ఞానం 20 ఏళ్ళకి 30 ఏళ్ళకి వస్తే అదృష్టం కదా. చిన్నపిల్లవాడు పెద్దోళ్ళలాగా మాట్లాడుతున్నారు అని మనం చాలా సంతోషపడతాం కదా. సో అలాంటి వాళ్ళు ఎవరో 2-3 ఉంటారు తప్ప, 4-5 ఉంటారు తప్ప, మిగిలిన వాళ్ళందరికీ రియలైజేషన్ లేట్గానే వస్తుంది. కానీ లేట్గా రియలైజేషన్ వచ్చినప్పుడు మనకి ఆ ఆలోచన వచ్చినప్పుడు ఆ సాధన చేయడానికి శక్తి సామర్థ్యాలు కూడా ఉండాలి కదా. మరి అప్పుడు అన్నీ కోల్పోయిన తర్వాత రియలైజేషన్ వస్తే ఏం లాభం? అందుకనే ప్రహ్లాదుడిలాగా 5 సంవత్సరాలు అప్పుడే మొదలు పెట్టాలి, ధ్రువుడిలాగా 5 సంవత్సరాలు అప్పుడే మొదలు పెట్టాలి. అంత రియలైజేషన్ మనకు లేదు, అలాంటి పరిస్థితులు కూడా మనకు లేవు, అలాంటి తల్లిదండ్రులు కూడా మనకు లేరు. ఓకే, ప్రహ్లాదుడి తల్లి నారదుడిని ఆశ్రయించి నారదుడు చెప్పింది అంతా విన్నది కాబట్టి అదృష్టవశాత్తు ప్రహ్లాదుడి తల్లి కారణంగా ప్రహ్లాదుడు గొప్ప భక్తుడు అయిపోయాడు. ధ్రువుడి తల్లి సునీతి సరి అయిన సమయంలో సరి అయినటువంటి సలహాలు ఇచ్చే తల్లి దొరకడం కూడా చాలా కష్టం కదా. ధ్రువుడున్న పరిస్థితుల్లో మనలాంటి వాళ్ళు ఎవరైనా తల్లిదండ్రులుగా ఒకవేళ ఉన్నట్లయితే ధ్రువుడు వచ్చి మనలాంటి వాళ్ళని అడిగినట్లయితే మనం వేరు విధంగా సలహా ఇచ్చి ఉండేవాళ్ళం. కానీ సునీతి దగ్గరికి వెళ్ళి సలహా అడిగితే సునీతి ఏం చెప్పింది? సో నీవు పగలు ప్రతీకారాలు వీటితోటి నీకు వచ్చేది ఏం లేదు. నిజంగా నీకు బ్రహ్మదేవుడి కంటే గొప్ప రాజ్యం కావాలంటే నువ్వు ఆశ్రయించాల్సింది విష్ణువుని, వెళ్ళి విష్ణువు కోసం తపస్సు చేయన్నది. ఓకే, అలాంటి సలహా ఎవరైనా ఇస్తారా? ఎవరు? చాలా తక్కువ. భౌతికంగా ఇంకా పోటీ పడు అని చెప్తారు, ఇంకా పోటీ పడు, నీ అంత గొప్పోడు లేడు, నువ్వు ఇంకా పోటీ పడు భౌతికంగా అని చెప్తారు. ఆధ్యాత్మికంగా పురోగమించని చెప్పు.
భౌతికమైనటువంటి కోరికలతో వచ్చినటువంటి వ్యక్తిని కూడా ఆధ్యాత్మికంగా పురోగమించేలా సలహా ఇవ్వగలగడం అనేటువంటిది అది ఒక పెద్ద టాలెంట్. ఓకే, అదే మనం అందరం నేర్చుకోవాల్సింది. ప్రభుపాదుల వారు అదే చేశారు. ఓకే, గొప్ప గొప్ప ఆ, భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర కూడా ఆయన కూర్చొని వాళ్ళకి ఎలా నచ్చుతుందో అలా మాట్లాడి వాళ్ళని భక్తులుగా మార్చేశారు. ఓకే, అది కాబట్టి ఆ, ఏ వయసులో జరగాల్సినది ఆ వయసులో జరిగితే అది శాస్త్రోక్తంగా, శాస్త్రంలో ఏ వయసులో ఎవరికి ఎలా జరగాలి అంటే బ్రహ్మచర్యం ఎంతవరకు, గృహస్థాశ్రమం ఎంతవరకు, తర్వాత వానప్రస్థాశ్రమం ఎంతవరకు అనేటువంటిది ఆల్రెడీ డీటెయిల్స్ ఇవ్వబడి ఉన్నాయి. సో ఒకవేళ ఆ ఏజ్ గ్రూప్ ప్రకారంగా కనుక మనం అంతా కనుక చేసినట్లయితే మనకి ఆధ్యాత్మికంగా పురోగమించడానికి అవకాశం ఉంటుంది. ఓకే, కేవలం పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు భౌతికంగానే ఉండి మరణించడం అనేటువంటిది అదొక శాపం. ఓకే, అదొక శాపం. అలాంటి జీవితం మనం కోరుకోకూడదు. ఓకే, సో ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చనిపోయిన తర్వాత మళ్ళీ నరకానికే వెళ్తాం తప్ప మళ్ళీ మనం ఒక మానవ జీవితానికి వస్తామా, లేకపోతే మళ్ళీ ఒక భక్తుల జీవితానికి వస్తామా, మళ్ళీ భవిష్యత్తు జన్మల్లో మళ్ళీ మనం కొంచెమన్నా భక్తిని సుకృతిని ఏమైనా పొందుతామా అంటే పొందాం. మనలాంటి వాళ్ళందరం చేయాల్సిందల్లా ఏంటంటే మన కుటుంబ సభ్యులకి ఆ రియలైజేషన్ రాలేదు కాబట్టి మనం మన కుటుంబ సభ్యులకి సుకృతిస్తూ వెళ్తూ ఉండాలి, సుకృతిస్తూ వెళ్తూ ఉండాలి, సుకృతిస్తూ వెళ్తూ ఉండాలి. మనం సుకృతినే యాడ్ చేస్తూ ఉండాలి. అది వాళ్ళకి భవిష్యత్తు జన్మల్లో అయినా సరే ఉపయోగపడుతుంది. సుకృతి ఎలా ఇవ్వాలి? ప్రసాదం పెట్టాలి, ప్రసాదం పెట్టాలి. తర్వాత భగవంతుడి దర్శనం చేయించాలి. తర్వాత మీరు చేస్తున్నటువంటి సేవల్లో వాళ్ళని సహాయం చేయమని అడగాలి. ఓకే, మిమ్మల్ని టెంపుల్ డ్రాప్ చేయమని అడగాలి, టెంపుల్ నుంచి పికప్ చేసుకోమని అడగాలి. భగవంతుడికి మీరు యూజ్ చేస్తున్నటువంటి పువ్వులైతే, నూనె అయితే, ఒత్తులైతే, ఇలాంటివన్నీ వాళ్ళ ద్వారా తెప్పించాలి. ఉం? లేదంటే ఎక్కడైనా అభిషేకం జరుగుతుంటే చూడటానికి తీసుకెళ్ళాలి, కళ్యాణం జరుగుతుంటే చూడటానికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు మీరు మధురై వెళ్తున్నారు, మీరు ఒక్కళ్ళు వెళ్ళడం కాదు, మీ భర్తను తీసుకొని పోవాలి. మీరు ఒక్కళ్ళు వెళ్తే ఏమి లాభం? మీకు లాభం. మరి మీ భర్తకి, మీ పిల్లలకి, మీ కుటుంబ సభ్యులకి వాళ్ళకి మీరు ఎప్పుడు ఇస్తారు సుకృతి? ఎలా ఇస్తారు సుకృతి? వాళ్ళని తీసుకొని వెళ్తే వాళ్ళకి సుకృతి వస్తుంది. ఓకే, అక్కడికి వెళ్ళి గురు మహారాజును ఒక 5 నిమిషాలు చూపించండి వాళ్ళకి. శుద్ధ భక్తుడు గురు మహారాజు సాంగత్యంలోకి వస్తే సాధు సంఘ లవమాత్ర సాధు సంఘం, ఒక లవమాత్రం అంటే ఒక సెకండ్లో 100వ వంతు సమయం కూడా గురు మహారాజు లాంటి ఒక శుద్ధ భక్తుడి సాంగత్యంలో కనుక మనం వెళ్తే మన జీవితమే మారిపోతుంది. ఓకే, అది చాలా పవర్ఫుల్ అసోసియేషన్ అనమాట. లైఫ్లో మనం మన మన వాళ్ళకి మనం ఇవ్వగలిగినటువంటి గొప్ప గిఫ్ట్ ఏంటంటే అలాంటి ఒక పవర్ఫుల్ అసోసియేషన్, సుకృతి. ఓకే, అది గొప్ప సుకృతి. సో సో ఆ విధంగా మనందరికీ కూడా మనకున్న రియలైజేషన్ ఒకవేళ మనం ఎవరినైతే శ్రేయోభిలాషులుగా భావిస్తున్నాం, లేదా మనం ఎవరికైతే శ్రేయోభిలాషులమో వాళ్ళకు మనం చేయగలిగినటువంటి నిజమైనటువంటి సహాయం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సుకృతి. ఓకే, అది మనము ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ 33 మంగతాయర్ మాత. ప్రస్తాపనోపనయనైరా పత్యానాం ప్రస్తాపనోపనయనై అపత్యానాం మహాత్సవాన్. మంగతాయర్ మాతాజీ, సుజాత మాత చదవండి. ప్రస్తాపనోపనయనై అపత్యానాం మహోత్సవాన్. ప్రస్తాపనోపయనానైర్ ప్రత్యానాం మహోత్సవాన్. పత్యానాం కాదు, అపత్యానాం. ప్రస్తాపనోపనయనైర్ అపత్యానాం మహోత్సవం. ప్రస్తాపనోపయనైర్ పత్యానాం మహోత్సవాన్. వీక్షయోగేశ్వరేశస్య యేషాం లోకా విసిస్మిరే. వీక్ష్య యోగేశ్వరేశ్వరేశ్యాం ఏషాం లోక విశిష్మతే. యోగేశ్వరేశ్వరుడు శ్రీకృష్ణుడు తన కుమార్తెలను అల్లుండ్రను సాగనంపుటకు మహోత్సవ సమయములో వారిని తిరిగి ఇంటికి తీసుకొని వచ్చేటను కూడా నారదుడు గాంచెను. పరిజనులందరూ ఆ ఉత్సవమును గాంచి విస్మితులౌగిరి. హరే ధన్యవాదాలు. సో కృష్ణుడు కూడా ఏం చేశాడు? వివాహాలు చేసిన తర్వాత తన కూతుళ్ళని, తన కొడుకులని వాళ్ళ బాధ్యతలకి వదిలేశారు. అంటే ఇప్పుడు కూతుళ్ళని సాగనంపుతారు కదా, అప్పగింతలు చేస్తారు కదండి, సాగనంపుతారు. తర్వాత మళ్ళీ వాళ్ళ పిల్లల్ని మళ్ళీ మన ఇంటికి తీసుకొచ్చుకుంటాం. ఎప్పుడు తెచ్చుకుంటాం?
మళ్ళీ మన ఇంట్లో వివాహం పండగో పేరెంటో జరిగినప్పుడు మళ్ళీ పిలిపిస్తాము, వాళ్ళతో కలిసి ఉంటాము. మళ్ళీ తర్వాత ఏం చేస్తాం? అది అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళని మళ్ళీ పంపిస్తాం. చేస్తాం. ఇది ఒక గృహస్థుడుగా మనం చేయాల్సినటువంటి, మన పిల్లల పట్ల మనకు ఉండాల్సినటువంటి ఆ, బాధ్యతలు. ఓకే, ఒకసారి పెళ్లి చేసేసాము నా బాధ్యత అయిపోయింది అని అన్నట్లు ఉండకూడదు. మంచి శుభముహూర్తాలు ఉన్నప్పుడు, లేకపోతే మంచి శుభకార్యాలు జరిగేటప్పుడు వాళ్ళని పిలవాలి. కృష్ణుడు కూడా అదే చేశారు. ఉత్సవాల సమయంలో వాళ్ళని పిలిచేవాళ్ళు, వాళ్ళందరినీ తీసుకొచ్చేవాళ్ళు. తీసుకొచ్చి అక్కడ ఉత్సవం అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళని సాగనంపేవాళ్ళు. సో ఇవన్నీ కూడా కృష్ణుడు చేస్తున్నారు. ఇవన్నీ చూసి అక్కడ ప్రజలందరూ కూడా ఆ ఉత్సవాలను చూసి విస్మితులయ్యారు. నెక్స్ట్ నారదుడు కూడా చూశారు ఇదన్నీ. నెక్స్ట్ 34వ శ్లోకం శ్రీవాణి మాతాజీ. యజంతం సకలాన్ దేవాన్ క్వాపి క్రతుభిరూర్జితై యజంతం సకలాన్ దేవాన్ క్వాపి ఋతుభిరూర్జితైః పూర్తయంతం క్వచిద్ధర్మం కూర్పారామమపాదిభిః. పూర్వయంతం క్వచిద్ధర్మం మఠాదిభిః. ఒక చోట అతడు విస్తృతమైన యజ్ఞములతో సకల దేవతలను అర్చించుచుండెను. వేరొక చోట బావులను, ఉద్యానవనములను, మఠములను ఏర్పాటు చేయుటువంటి ప్రజోపకార్య కార్యములచే ధర్మ కార్యములు చేయుచుండెను. హరే కృష్ణ ప్రభుజీ. సో ధర్మ కార్యాలన్నీ అంటే ఇవన్నీ కూడా మనకి సుకృతిని యాడ్ చేసేటువంటి కొన్ని కార్యక్రమాలు అంటే అందరూ శ్రీకృష్ణ భగవానుడికి భక్తుడు అనేటువంటి స్థాయిలో ఉండరు కాబట్టి వాళ్ళందరికీ కూడా మరి కృష్ణుడు తన ఆచరణ ద్వారా తెలియజేయాల్సింది ఏమిటి అంటే యజ్ఞాలు చేయడం, దేవీ దేవతలను పూజించడం, దానాలు చేయడం, ధర్మాలు చేయడం, సంఘ సంస్కరణ కార్యక్రమాలు చేయడం, ఇలాంటివన్నీ కూడా మనుషులకు అవసరమే. మరి ఇవన్నీ కృష్ణుడు చేశాడు కాబట్టి నేను కూడా చేయాల్సిందే అని అంటే ఎస్, చేయాల్సిందే. ఎప్పటి వరకు అయితే నువ్వు శుద్ధ భక్తుడు కాదో అప్పటి వరకు. ఓకే, కానీ వీటన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? వీటన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పుడు కృష్ణుడు ఏమేమైతే చేస్తున్నట్లు కనిపిస్తున్నారో వీటన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఒక గృహస్థుడు తన జీవితంలో ఏవి చేయాలి అవన్నీ కూడా నిర్వర్తించాలి. అవన్నీ చేయాలి, కానీ వీటి ముఖ్య ఉద్దేశం ఏంటి? అలా చేయడం వల్ల వచ్చే లాభం ఏంటి? వాళ్ళు 1 by 1 స్టెప్ చేయటం వల్ల విధి విధానాలు స్లోగా భక్తిలో పురోగమిస్తారు. కర్మకాండలు చేసి తర్వాత జ్ఞాని కృష్ణుడికి శరణాగతి అయ్యేంత వరకు ఇవన్నీ తప్పదు. ఓకే, ఇవన్నీ చేస్తేనే మనకు సుకృతి వస్తుంది, మనకు పుణ్యం వస్తుంది. అలా పుణ్యం రావడం వల్ల పుణ్యాత్ముల యొక్క సాహచర్యం దొరుకుతుంది. ఆ పుణ్యాత్ముల యొక్క సాహచర్యం దొరకడం వల్ల ఎంతో కొంత కృష్ణుడి గురించి నేర్చుకుంటాం, తెలుసుకుంటాం. ఆ తర్వాత కొంచెం పురోగమిస్తాం. మనందరం అలా చేయబట్టి మీరందరూ పుణ్యాత్ములు కాబట్టే మీరందరూ కృష్ణ భక్తులు అయ్యారు. పాపాత్ములకి కృష్ణ భక్తులు అయ్యేటువంటి అవకాశం లేదు. పాపాత్ములకి భాగవతం అయినటువంటి అవకాశం రాదు. పాపాత్ములకి భాగవతం జరుగుతున్నా కానీ నాకెందుకులే అని పక్కకు పోతారు, మనకు సంబంధించింది కాదులే అని పోతారు. ఓకే, సో ఈ పుణ్యాలు ఇవన్నీ చేయడం వల్లనే మనకి వినాలి అనేటువంటి ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఇప్పుడు మనం సత్వగుణంలో లేకపోతే మనము సాత్వికమైనటువంటి వాటిని ఆకర్షించం కదా మనం కదా. సో మళ్ళీ పుణ్యం అనేటువంటిది ఎక్కువగా ఉన్నప్పుడు, మనకి పుణ్యఫలాలు ఎక్కువగా ఉన్నప్పుడు మనం భాగవతం చదువుతుంటే ఆకర్షిస్తాం మనం. ఓకే, మన దగ్గర అలాంటి పుణ్యఫలాలు లేవనుకోండి, భాగవతం చదువుతున్నా కానీ ఆకర్షణ అనేటువంటిది మనకు రాదు. ఎందుకు మనకి ఈ కథ, ఎందుకు మనకి ఈ విషయం? వాళ్ళు టైం పాస్ కావడం కోసం వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నేను ఈ టైంలో నేను చాలా బిజీగా ఉంటాను, రజోగుణం ప్రభావంలో ఉంటాను, లేకపోతే తమో గుణ ప్రభావం, సీరియల్స్ ముందు కూర్చుంటారు, ఒళ్ళు కదలకూడదు, పని చేయకూడదు, కథ వినకూడదు, కూర్చొని ఎంటర్టైన్మెంట్ కావాలి అని చెప్పి సీరియల్స్లో కూర్చొని, ఇదంతా తమో గుణ ప్రభావం. రజోగుణ ప్రభావంలో ఉన్నటువంటి వ్యక్తులు సత్వగుణయుతమైనటువంటి చర్చలు జరుగుతుంటే వాళ్ళకి అది ఆకర్షణ ఉండదు. ఎక్కడో ఎవరో బార్లో కూర్చొని లేకపోతే బీర్లు దాక్కుంటే డ్యాన్స్లు వేస్తున్నారు అనుకో, అది మనకు ఆకర్షణ ఉంటుందా? చీ అనిపిస్తుంది మనకి. కానీ కొంతమందికి ఉంటుంది, అది వెళ్ళి నిలబడి చూసి వస్తారు, రికార్డింగ్ డ్యాన్స్లు ఇవన్నీ చూసి వస్తారు కొంతమంది. ఓకే, కొంతమందికి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ మీద ఉన్నటువంటి గుణ ప్రభావం అది, మన మీద ఉన్నటువంటి గుణ ప్రభావం ఇది. మనకి అదే సమయంలో భాగవతం జరుగుతుంది అనుకో, చాయిస్ ఎటు ఉంటుంది? అటుపోదామా ఇటుపోదామా అంటే మనం ఎటుపోతాం? భాగవతం వైపు. భాగవతం వైపు. కారణం
వాళ్ళకి మనం అలవాటు ఆధ్యాత్మిక ఉంటున్నాం కాబట్టి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మనం అందరం ఎన్నో పుణ్యాలు చేసి ఉన్నాం కాబట్టి మనం అందరం ఎన్నో పుణ్యాలు చేయడం వల్ల ఆ పుణ్య ఫలాల కారణంగా మనకి ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆకర్షణ అనేటువంటిది వస్తుంది. అందుకనే మనం అందరం కూడా పుణ్యాలు చేయాలి, ధర్మాలు చేయాలి, దానాలు చేయాలి. మనకి 18వ అధ్యాయంలో వస్తుంది కదా, ఎన్ని రకాల యజ్ఞాలు, ఎన్ని రకాల దానాలు, ఎన్ని రకాల తపస్సులు, వీటన్నిటినీ చేయాలి. వాటి అంటే అన్నిటికంటే కూడా గొప్ప తపస్సు ఏంటి, అన్నిటికంటే కూడా గొప్ప యజ్ఞం ఏంటి, అన్నిటికంటే కూడా గొప్ప దానం ఏమిటి అనేటువంటిది కూడా వస్తుంది మనకి భగవద్గీత 18వ అధ్యాయం. ఓకే, అందరూ చేస్తూనే ఉంటారు, కానీ ఆ చేసేటువంటి దాంట్లో కూడా వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ మనం పురోగమించే విధంగా, ఆధ్యాత్మికంగా పురోగమించే విధంగా మనకి ఇవన్నీ కూడా సహాయపడతాయి. సో సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కృష్ణ భక్తుల స్థాయిలో లేరు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఆచరణాత్మకంగా కృష్ణుడికి తెలియచేయాలి. కాబట్టి కృష్ణుడు కూడా ఇవన్నీ చేసి ఒక గృహస్థుడు ఇవన్నీ చెయ్యాలి అని తెలియజేస్తున్నారు. ఓకే, సో భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి ఇలాంటివన్నీ ఉంటాయి. ఎందుకంటే మన మన పెద్దలు, మన పెద్దలు వీళ్ళందరూ కూడా శాస్త్రంలో చెప్పబడిన విధంగా వాళ్ళ యొక్క జీవితాన్ని గడిపారు కాబట్టి వాళ్ళని చూసి మనం నేర్చుకున్నాం. అందుకనే భారతదేశంలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఇది. మనిషి జన్మ పుట్టడం ఒక అదృష్టము, రెండవది మనిషిగా భారతదేశంలో పుట్టడం ఇంకొక అదృష్టం, మూడవది మనిషిగా భారతదేశంలో ఒక భక్తుడి ఇంట్లో పుట్టడం ఇంకొక అదృష్టం. మనం ఎన్ని జన్మలు ఎత్తినా, ఎన్ని 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 రకాల మనం జీవరాశుల్లా మనం శరీరాలను తీసుకుని వచ్చినా మనకు అదృష్టమైనటువంటిది ఏంటి అని అంటే మనిషి జన్మ. మనిషి జన్మ అదృష్టమే, కానీ మనిషి జన్మలో ఆఫ్రికాలోను, లేకపోతే అండమాన్లోను, లేకపోతే అమెరికాలోనూ పుట్టామనుకో ఏమి లాభం? పశువుతోనే సమానం. చూడటానికే మనిషి ఆకారం, కానీ ప్రవర్తనలన్నీ ఆచార వ్యవహారాలే పశువు. అదే ఒకవేళ భారతదేశంలో పుట్టామనుకోండి, భారతదేశంలో కనీసంగా 80 to 90% వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మికంగా ఉంటారు. ఎంతో కొంత భౌతిక లాభం కోసమైనా సరే పుణ్యాలు చేస్తుంటారు. ఇది పుణ్యకర్మ లైఫ్లో. లేకపోతే ఎందుకు లక్షల మంది కుంభమేళకు వస్తారు గంగా స్నానం చేయడానికి? ఎక్కడెక్కడో మన ఇండియన్సే ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు కుంభమేళా సమయంలో వచ్చి స్నానాలు చేసిపోయారు. ఎందుకు చేశారు అట్లా? ఎందుకంటే మన ఆచార వ్యవహారాలు అలా ఉన్నాయి, పునాదులు అట్లా ఉన్నాయి. మన స్ట్రాంగ్ పునాదులు అన్నమాట. భారతీయులకి ఉన్నటువంటి స్ట్రాంగ్ పునాది ఏంటి అంటే ఆధ్యాత్మికమైనటువంటి అంటే ధర్మాన్ని మనం ఫాలో అయ్యేటువంటి ఒక సాంప్రదాయం ఏదైతే ఉందో అలాంటి కుటుంబాల్లో మనం పుట్టాం. భారతీయులు అందరూ కూడా సుమారుగా అందరూ భక్తులే. ఓకే, అందరూ భక్తులే. కాకపోతే అదంతా కూడా కొంచెం కొంచెం వెస్ట్రన్ కల్చర్ రావడం వల్ల కొంచెం కొంచెంగా మనం అందరం కూడా అభక్తులుగా మారిపోతున్నాం, విశ్వాసాన్ని కోల్పోతున్నాం, శ్రద్ధ పోతుంది, తమోగుణ రజోగుణ ప్రభావాలు పెరిగిపోతున్నాయి, జంతువుల్లా మారిపోతున్నాం. ఓకే, లేదంటే కనుక మనకు కూడా ఇవన్నీ కూడా. అందుకనే అర్జునుడు కూడా అంటాడు, ఏమని అంటాడు? నేను ఇంట్లో పెద్దవాళ్ళందరినీ చంపేస్తే పిల్లవాళ్ళందరూ పాపాత్ములు అయిపోతారు అన్నాడు. ఎందుకు? యుద్ధంలో అందరూ యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చినప్పుడు హస్తినాపురంలో లేకపోతే మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి పెద్దలందరూ, మగవాళ్ళందరూ వచ్చారు ఆ యుద్ధంలో. అర్జునుడు మొదలుపెట్టి చంపుకుంటూ పోతే అందరిని చంపేయాలి గెలవాలంటే. అప్పుడు ఏమవుతుంది? ఇంట్లో పిల్లలకి పెద్ద దిక్కు ఉండదు. పెద్ద దిక్కు లేకపోతే పెద్ద దిక్కు లేకపోతే పిల్లలకి రిచువల్స్ ఏవైతే ఉంటాయో, విధి విధానాలు ఏవైతే ఉంటాయో అవన్నీ వాళ్ళకి చెప్పేవాళ్ళు ఉండరు కదా. ఏకాదశి రోజు ఉపవాసం చేయాలి, లేకపోతే ఈ పండుగ రోజు ఇలా ఉండాలి, ఆ పండుగ రోజు ఇలా ఉండాలి అని చెప్పేవాళ్ళు ఎవరుంటారు? ఒకప్పుడు పండుగ అంటే మనం అందరం ఎలా ఉన్నాం మన ఇంట్లో కదా, చిన్నప్పుడు మనం పండుగలో ఉండేది, అదొక వాతావరణం డిఫరెంట్గా ఉండేది. పండుగ వాతావరణం డిఫరెంట్గా ఉండేది. బయటికి రాగానే ఎక్కడ చూసినా మంచి మంచి దేవుడి పాటలు వినిపిస్తూ ఉండే. ఏ రోడ్లకు వెళ్ళా, ఏ బజార్కి వెళ్ళినా కానీ ఇంటి ముందు ముగ్గులు వేసేవాళ్ళు, డెకరేషన్, తర్వాత మామిడి ఆకుల తోరణాలు కట్టడం, ఇలాంటివి. కొబ్బరి చెట్లు. ఇప్పుడు ఏమున్నాయా?
లేవు ప్రభుజీ. పల్లెటూళ్ళలో హరిదాసుని కూడా చూడటం లేవు అంటేనే ఇప్పుడు పల్లెటూళ్ళల్లో కూడా లేవు. ఎందుకు లేవు? పెద్దలు చెప్పట్లేదు మనకి ఇది అవసరం అని. మనమే పాటించట్లేదు. మన పిల్లలకి ఏం చెప్తాం కదా? కాబట్టి ఆ సాంప్రదాయం అనేటువంటి ఏదైతే విధి విధానాలు ఫాలో అవడం అనేటువంటిది ఏదైతే ఉందో అది వంశపారపర్యంగా వచ్చేటువంటిది. అవి మనం ఫాలో అయితే మన పిల్లలు ఫాలో అవుతారు. మనం ఫాలో కాకపోతే మన పిల్లలు కూడా ఫాలో కారు. వాళ్ళు కూడా శూద్రులు అయిపోతారు. మనము శూద్రులం, మనం ఇంకొక కొంతమంది శూద్రుల్ని తయారు చేస్తున్నాం. అవి అయిపోతాయి. అందుకని శాస్త్రం అనేటువంటి చదవాలి. శాస్త్రంలో చెప్పిన విధంగా మనం పండగలని పబ్బాలని ఇంట్లో గడుపుకోవాలి, చేయాలి. అలా చేయడం వల్ల మన పిల్లలకి కూడా తెలియచేయాలి. ఇలా చేస్తారు ఈ పండగకి. కొన్ని కొన్ని పండుగలకు కొన్ని కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. ఆ ప్రత్యేకతల్ని ఇప్పుడు మనం ఉగాది వస్తుంది మనకి. రాబోయేది ఉగాదే కదండి. ఇంకా ఒక వారం రోజుల్లో ఉగాది వస్తుంది. ప్రభుజీ. ఉగాది పండుగను ఎలా సెలబ్రేట్ చేయాలంటే ఉగాది పండుగ సంక్రాంతి పండుగ ఒకలానే సెలబ్రేట్ చేస్తారా? లేకపోతే దసరా ఒకలానే సెలబ్రేట్ చేస్తారా? చేయరు కదా. దేనికి దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అవన్నీ మన పిల్లలకి ఎలా తెలియచేయాలి? మనం సెలబ్రేట్ చేస్తేనే వాళ్ళకి తెలుస్తుంది కదా. మన పిల్లలు డైరెక్ట్ కృష్ణ భక్తులు ఏం కాలేదు కదా. వాళ్ళకి కృష్ణుడి మీద ప్రేమ వచ్చేంత వరకైనా సరే వినాయక చవితికి ఇలా చెయ్యాలి, ఓకే, దేవీ నవరాత్రులకి ఇలా చెయ్యాలి, దీపావళికి ఇలా చెయ్యాలి, దసరాకి ఇలా చెయ్యాలి, సంక్రాంతికి ఇలా చేయాలి, ఉగాదికి ఇలా చేయాలి. ఇవన్నీ వాళ్ళకి తెలియచేయాలి. ఇవన్నీ కూడా మీరు ధర్మాన్ని స్థాపిస్తున్నట్టు వాళ్ళలో. ఓకే, ధర్మాన్ని మీరు స్థాపిస్తున్నప్పుడు వాళ్ళు కూడా అది ఫాలో అవటం వల్ల వాళ్ళు కూడా స్లోగా పుణ్యాత్ములుగా మారుతారు. పుణ్యాత్ములైనటువంటి వాళ్ళకి ఇలాంటి అవకాశాలు వస్తాయి. సాత్వికంగా అవుతారు. సాత్వికంగా అయినటువంటి వాడు శుద్ధ సత్వగుణంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. ఇంతకుముందే చెప్పుకున్నాం. విమానం రన్వే మీద ఉంటేనే ఎగురుతుంది, రోడ్డు మీద ఉంటే ఎగరదు. ఓకే, రన్వే మీద లేదనుకోండి విమానం, ఆకాశంలోకి ఎగురుతుందా విమానం? ఎంత గొప్ప విమానమైనా ఎగరదు. ఆకాశంలో ఎగరడమే విమానం యొక్క టార్గెట్. ఓకే, నేను ఎక్కడో చోట ఉంటాను, ఎక్కడో చోట తిప్పేస్తాను విమానాన్ని అని అంటే అది ఎగరదు. కాబట్టి మనం అందరం కూడా శుద్ధ సత్వగుణంలోకి ఎగరాలి అని అంటే ముందు సత్వగుణంలో ఉండాలి. సత్వగుణంలో ఉండడానికే ఇవన్నీ. ఓకే, రిచువల్స్. ఈ రిచువల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనల్ని సత్వగుణంలో ఉంచేటువంటి దానికి హెల్ప్ చేస్తాయి. ఓకే, నెక్స్ట్ 35. ఇంకెన్ని ఉన్నాయి మాతాజీ? అవుతుందా ఈరోజు? ఓకే, ప్రభు నేను చదువుతాను ప్రభుజీ. శిరీష మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. చరంతం మృగయాం క్వాపి హయమారుహ్య సైంధవం. చరంతం మృగయాం క్వాపి హయమారుహ్య సైంధవం. జ్ఞంతం తత్ర పశూన్మేధ్యాం పరీతం యదుపుంగవై. నంతం తత్ర పశూన్మేధ్యాన్ పరీతం యదుపుంగవైః. వేరొక ప్రదేశమునందు అతడు వేల కార్యములలో ఉండెను. సింధు దేశ అశ్వమునెక్కి మహావీరులకు యాదవులతో కూడిన వాడై అతడు యజ్ఞమందు అర్పించుటకు ఉద్దేశింపబడిన పశువులను సంహరించుచుండెను. భాష్యము. వైదిక నియమానుసారము కొన్ని ప్రత్యేక సందర్భములలో అనగా అరణ్యములో శాంతిని నెలకొల్పుటకు గాని లేదా యజ్ఞములో పశువులను బలియిచ్చుటకు గాని క్షత్రియులు కొన్ని ప్రత్యేకమైన పశువులను సంహరించుట అనుమతించబడినది. సంఘములో శాంతిని నెలకొల్పుటకు క్షత్రియులు తమ శత్రువులను నిర్దాక్షిణ్యముగా వధించవలసి ఉన్నందున వారు ఈ సంహార కళను అభ్యసించుటకు బడిరి అని శ్రీల ప్రభుపాదులు వ్యాఖ్యానించిరి. హరే కృష్ణ ప్రభుజీ. క్షత్రియులు అంటే ఎవరు అని అంటే యుద్ధాలు చేసేటువంటి వాళ్ళు, లేకపోతే ప్రజలను రక్షించేటువంటి వాళ్ళు, ప్రజల యొక్క బాధ్యతను తీసుకొని వాళ్ళ యొక్క సంక్షేమ కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళు క్షత్రియులు. మరి వాళ్ళందరినీ రక్షించాలంటే ముందు ఈయనకి శక్తి ఉండాలి. శత్రు రాజుల నుంచి కాపాడాలి. శత్రువుల నుంచి కాపాడాలంటే శత్రువులతోటి యుద్ధం చేయాలి. మరి యుద్ధ కళని ప్రాక్టీస్ చేయాలి కదా. యుద్ధ కళని ప్రాక్టీస్ చేయడం కోసం వాళ్ళు అడవులకి వెళ్ళి క్రూర మృగాలను వేటాడము అనేటువంటిది వాళ్ళకి యుద్ధ కళని ప్రాక్టీస్ చేసినట్లు అనమాట. ఓకే, క్రూర మృగాలు కూడా వాటిని రక్షించుకోవడం కోసం అవి పారిపోతూ ఉంటాయి. అవి కూడా ప్లాన్స్ వేస్తూ ఉంటాయి.
లేకపోతే అవి కూడా ఇంకొకళ్ళని ఎలా చంపాలి అనేటువంటి దాని మీద కూడా ప్లాన్ చేస్తూ ఉంటాయి. ఓకే, ఒక పారిపోతున్నటువంటి ఒక క్రూర మృగాన్ని, ఒక సింహాన్నో ఒక పులినో అది పారిపోతూ ఉంటే దానితో సమానంగా మనం కూడా పరిగెత్తుతూ దాన్ని వెంటాడి దాన్ని చంపడము అని అంటే యుద్ధ యుద్ధ భూమిలో ఒక శత్రువు కూడా పారిపోతుంటే చంపడానికి ఒక ప్రాక్టీస్ సెషన్ లాంటిది అనమాట అది. ఓకే, సో క్రికెట్ ఆడేటువంటి వాళ్ళు క్రికెట్ ఆడటానికి వెళ్తారు, వరల్డ్ కప్ ఆడటానికి వెళ్తారు. మరి వాళ్ళకి వరల్డ్ కప్ ఆడటానికంటే ముందు విదిన్ ఇండియాలో కూడా చాలా కప్పులు పెడతారు కదా. రంజీ ట్రోఫీ అని, లేకపోతే ఆ ట్రోఫీ అని, ఈ ట్రోఫీ అని, ఏదో ట్రోఫీలు పెడుతూనే ఉంటారు. స్పెషల్ స్పెషల్ ఏదో అకేషన్ చూసుకొని దానికి కూడా కప్పులు పెడతారు. ఒక 10-15 కప్పులకి ఆడిస్తారు వాళ్ళు. ఆడిచ్చి 10-15 కప్పుల్లో ఆడితే ప్రాక్టీస్ అయ్యి ఫిట్నెస్ వచ్చి వాళ్ళు వరల్డ్ కప్ ఛాంపియన్స్ అవడానికి అవకాశం ఉంటుంది. అలానే డైరెక్ట్గా నేను వరల్డ్ కప్కి వెళ్ళిపోతాను, నేను మధ్యలో ఉన్న ఆటలన్నీ ఆడను, 5 సంవత్సరాలకో 4 సంవత్సరాలకో ఒకసారి వరల్డ్ కప్ వస్తుంది, ఈ 4 సంవత్సరాలు ఇంట్లో కూర్చుంటాను, 4వ సంవత్సరంలో వెళ్ళిపోయి వరల్డ్ కప్ ఆడిపోయి గెలిచేస్తాను అంటే గెలవడం సాధ్యమైద్దా? అవ్వదు ప్రభుజీ, ప్రాక్టీస్ పోతుంది. కాదు ప్రభుజీ. గెలవాలి అంటే యుద్ధంలో కూడా గెలవాలి అని అంటే ప్రతిరోజు యుద్ధం చేయాలి. ప్రతిరోజు యుద్ధం చేయడం అంటే ప్రతిరోజు సాధన చేయాలి. ఓకే, ఆ సాధన క్షత్రియుడికి అవసరం, క్షత్రియుడు కానిటువంటి వాడికి అవసరం లేదు. కాబట్టి ఆ క్షత్రియుడు మరి యుద్ధంలో శత్రువులను చంపాలని చెప్పేసి ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలని చెప్పేసి ప్రతిరోజు ఇంటి ముందు ఒక 2-3 తెప్పించి వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని చంపేయాలా? జంతువుల పైన సాధన చేస్తాడు. క్రూర జంతువుల మీద సాధన చేస్తారు, క్రూర జంతువులను చంపుతారు. రెండవది ఇంకొకటి ఎందుకు చంపుతారు అని అంటే యజ్ఞాల్లో బలివ్వడం కోసం కూడా చంపుతారు. ఓకే, సో ప్రస్తుతం కృష్ణుడు క్షత్రియుడు పొజిషన్లో ఉన్నారు. యాదవులు అయినప్పటికీ క్షత్రియుల పొజిషన్లోనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక రాజ్యానికి రాజులుగా వ్యవహరిస్తున్నారు. ఓకే, ఉగ్రసేనుడు రాజైనా ఉగ్రసేనుడు రాజ్యంలో ఉగ్రసేనుడు రాజుగా ఉన్నప్పుడు ఉగ్రసేనుడి మీద ఎవరైనా దండెత్తితే యుద్ధానికి పోయేది ఎవరు? కృష్ణుడు కృష్ణుడే. బలరాముడు. కాబట్టి కృష్ణ బలరాముడికి కూడా యుద్ధ కళలో నైపుణ్యం అనేటువంటిది ఉండాలి కదా. అందుకని వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేయాలి. అదే వాళ్ళు కూడా చేస్తున్నటువంటిది. సంహార కళ అనేటువంటిది పశువుల మీద ప్రయత్నం చేస్తారు. నెక్స్ట్ 36 అమృతమద చదవండి. అవ్యక్తలింగం ప్రకృతిష్వం ప్రకృతి అవ్యంత పురగృహాదిషు అవ్యక్తలింగ ప్రకృతిష్వంత పురగృహాదిషు క్వచిచ్చరంతం యోగేశం తత్తద్భావ భూతుత్సయః క్వచిచ్చరంత యోగేశం తత్తద్భావాభుఃస్వయః. హరే కృష్ణ ప్రభు. ఒక చోట యోగేశ్వరుడు శ్రీకృష్ణుడు మారువేషంలో అమాత్యుల ఇండ్లలోనూ ఇతర పురజనుల ఇండ్లలోనూ సంచరించుచు వారేమి తలుచుచున్నారో కొనుచుండెను. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యం. శ్రీకృష్ణుడు సర్వజ్ఞుడైనను రాజుగా తన లీలలను ఉనర్చున్నప్పుడు రాజ్యమును గురించి అవసరమైన సమాచారంను రాబట్టుటకు కొన్ని మార్లు మారువేషంలో సంచరించుచుండెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఎవరికి అర్థం కాకుండా మారువేషాలలో ఆయన అమాత్యుల ఇళ్లలో పురజనుల ఇళ్లలో సంచరిస్తూ వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు ఏం అనుకుంటున్నారు అనేటువంటి దాన్ని వింటూ ఉన్నారు. ఎందుకు చేస్తున్నారు ఇలా కృష్ణుడు? మీ ఇంట్లో మీరేం మాట్లాడుకుంటున్నారు నేను వినాల్సిన అవసరం ఏంటి? కృష్ణుడు ఎందుకు చేస్తున్నారు? అన్ని తెలుసుకుంటే పరిపాలన కృష్ణుడు పాలనలో ఉన్నటువంటి లోపాలను కనుక వాళ్ళు చర్చిస్తున్నారు అనుకోండి, అప్పుడు రాజులు ఏం చేస్తారు? వాళ్ళు దాన్ని మార్చుకుంటారు. అంటే మంచిగా పాలించడం కోసం వాళ్ళు ఇలాంటి వేషాలు, మారు వేషాల్లో ప్రజలు ఏమనుకుంటున్నారో వినొస్తారు. ఓకే, సో అలా కూడా చేస్తున్నారు కృష్ణుడు. నెక్స్ట్ రంగదేవి మాతాజీ. అతో వాచ హృషికేశం నారద ప్రహసన్నివాం. అథో వాచ హృషికేశం నారదః ప్రహసన్నివ యోగమాయోధయం వీక్ష మానుషిం ఈయుషో గతిం.
యోగమాయోదయం వీక్ష మానుషం ఈశశో గతిం. భగవాని యోగమాయ ప్రదర్శనను ఆ విధంగా గాంచిన వాడే నారదుడు మందహాసము చేసి మానవ గతిని స్వీకరించి ఉన్నటువంటి ఆ ఋషికేశునితో ఇట్లు పలికెను. ప్రభుపాదుల భాషను. భగవాని సర్వజ్ఞతను నారదుడు పూర్తిగా తెలుసుకొనెను. అటువంటి దేవదేవుడు తన మంత్రుల భావాలను తెలుసుకొనుటకు మారువేషములు చరించుటను గాంచిన అతనికి నవ్వు ఆగలేదు. కాని భగవాన్ని పరమోన్నత స్థితిని తలుచుకొని అతడు నవ్వును కొంతసేపు ఆపుకొని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ ధన్యవాదాలు. హరి కృష్ణ. కృష్ణుడు చేస్తున్న పనులన్నీ చూస్తే నారదుడికి చాలా విచిత్రంగా అనిపించింది. మామూలుగా అయితే ఇవన్నీ భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తులు చేసేటువంటి పనులు, మాయలో ఉన్నటువంటి వ్యక్తులు చేసేటువంటి పనులు, ప్రత్యేకించి మనలాంటి వాళ్ళు చేసేటువంటి పనులు. కానీ కృష్ణుడి మీద మాయ ప్రభావం ఉందా? అందుకని కృష్ణుడు ఇలాంటివన్నీ చేస్తున్నారా? కృష్ణుడు మనలాంటి వాళ్ళకి ఆదర్శంగా తెలియచేయడానికి యోగమాయ సహాయంతో చేస్తున్నారు. యోగమాయ సహాయంతో ఇలాంటి పనులు చేయడం, మాయ సహాయంతో ఇలాంటి పనులు చేయడంలో తేడా ఏంటి? యోగమాయ అంటేనే మొత్తం ఒక ఆధ్యాత్మికతలో ఉంటుంది ప్రభుజీ. మహామాయతో పూర్తిగా భౌతికంగా ఉంటుంది ప్రభుజీ. యోగమాయ సహాయంతో చేయడం వల్ల మనం అపవిత్రం అవ్వం, మనకి కర్మబంధనాలు రావు. అదే మహామాయ ప్రభావంతో చేసామనుకోండి కర్మబంధనాలు వచ్చేస్తాయి. అందుకని కృష్ణుడు చేసేటువంటి ఏ పనికి కూడా కర్మబంధనం ఉండదు. ఓకే, ఎవరిని చంపినా, ఎవరితో మాట్లాడినా, ఏం చేసినా, ఏం చెప్పినవన్నీ పనులన్నీ చూసాం, వీటన్నిటి వల్ల ఎలాంటి కర్మబంధనం రాదు. ఎందుకంటే ఆయన యోగమాయ సహాయంతో చేస్తున్నారు. యోగమాయ సహాయం లేనటువంటి వాడికి మహామాయ సహాయం చేస్తుంది. అంటే మనకు యోగమాయ సహాయం చేయాలి, మనకు మహామాయ సహాయం చేయకూడదు అంటే మనం ఏం చేయాలి? వీడు అనాసక్తి, ఇంద్రియ భోగాల పట్ల భగవంతుని అనాసక్తి ఉండాలి శరణాగతి ప్రభుజీ. పొందాలి. కృష్ణ భక్తులు అవ్వాలి. ఓకే. Yes, ప్రభుజీ. అవును ప్రభుజీ. సో కృష్ణ భక్తులు అయినటువంటి వాళ్ళకి మీదకి మహామాయ ప్రభావం ఉండదు. కృష్ణ భక్తుల మీద మహామాయ ప్రభావం ఉండదు. యోగమాయ ఉంటుంది. యోగమాయతో అంటే వాళ్ళు మనకి ఆఫీస్కి పోయినట్టు కనిపిస్తారు, వాళ్ళు మనకి భౌతికంగా పనులు చేసినట్టు కనిపిస్తారు. ఇప్పుడు కృష్ణుడు ఎలా అయితే పనులు చేస్తున్నారో అలా చివరికి వేటాడే పని కూడా చేస్తున్నారు కృష్ణుడు. చూడటానికి మిగిలినటువంటి రాజులు చేసినట్టే కనిపిస్తున్నారు. అట్లనే భక్తులు కూడా అలానే కనిపిస్తారు. కానీ భక్తుల మీద మహామాయ ప్రభావం ఉండదు, వాళ్ళ మీద యోగమాయ సహాయంతో వాళ్ళు చేస్తారు ఆ పనులన్నీ. కాబట్టి వాళ్ళు భౌతిక బంధనాల్లోకి ఇరుక్కోరు. ఓకే, మనలాగా. ఓకే, కాబట్టి ఇలా భక్తిలో పురోగమించడం. అందుకని మనం అందరం ఏం చేయాలి? మార్నింగే లేచి హరే కృష్ణ మహామంత్రం జపం చేసి ఆ తర్వాత మీరు ఏ పని చేసినా కానీ మీ మీద మోహమాయ ప్రభావం ఉండదు. అలా కాకుండా మనం ఆధ్యాత్మిక పనులు రాత్రికి చేద్దాం, పగలు భౌతిక పనులు చేద్దాం అని అనుకున్నాం అనుకోండి, మొత్తం మహామాయ ప్రభావంలో పనిచేసి సాయంత్రానికి మళ్ళీ యోగమాయ ప్రభావం కావాలనుకుంటున్నట్టు. అది సాధ్యం కాదు, అది సాధ్యం కాదు. కాబట్టి మన దినము, మన రోజు అనేటువంటిది ఆధ్యాత్మిక కార్యక్రమంతో మొదలు పెట్టాలి. అప్పుడు ఇది కొంతకాలం సాధన చేసినప్పుడు మనం కూడా మనకి మనకి యోగమాయ సహాయం చేయడం మొదలు పెడుతుంది. అలా లేకపోతే పూర్తిగా మహామాయ పంజాలో ఉండిపోతుంది. ఎప్పుడైతే మనం యోగమాయ అనేటువంటిది స్టార్ట్ అయిందో, అంటే మనం ఎప్పుడైతే కృష్ణుడికి భక్తులుగా అయిపోయామో ఆటోమేటిక్గా మహామాయ తప్పుకొని వెళ్ళిపోద్ది, పారిపోద్ది అనమాట. పారిపోద్ది. వెలుతురు వచ్చిన దగ్గర చీకటి ఎలా పారిపోతుంది? ఒక్క సూర్యకిరణం ఇలా పడింది అనుకోండి, అక్కడ మళ్ళీ చీకటి ఉంటుందా? ఉండదు. అలానే ఎక్కడైతే ఒక్క కృష్ణ భక్తుడికి సంబంధించి కృష్ణ భక్తికి కృష్ణుడు ఉంటాడో, ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడు, కృష్ణుడు ఉండడం అంటే ఏంటి? నామరూపంలో. అంటే మనం జపం చేస్తే అక్కడ కృష్ణుడు ఉన్నట్లే. అక్కడ మళ్ళీ అజ్ఞానం ఉంటుందా? అక్కడ మహామాయ ఉంటుందా? ఉండదు. మీరు ఎక్కడికో టెంపుల్కి వెళ్ళవసరం లేదు, ఎక్కడో మందిరానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఇంట్లో కనుక మనం మార్నింగ్ వెళ్ళేసి జపం చేస్తే మన ఇల్లే ఒక మందిరం. మన ఇంటిని మందిరంలా మార్చాలి మనం. ఓకే, మనం ఎక్కడికో వెళ్ళవసరం లేదు, ఏదో టెంపుల్కి వెళ్ళి ఏదో చేయాల్సినటువంటి పని లేదు. అలా చేస్తేనే భక్తి, అలా చేస్తేనే సాధన అన్నట్టు ఏం లేదు. మన ఇంటిని కూడా మందిరంలా మార్చగలగాలి. మందిరంలో జరిగే కార్యక్రమాలన్నీ ఇంట్లో జరిగాయి అనుకోండి, ఇల్లు కూడా మందిరమేగా. ఓకే, మనం గుళ్ళో జరిగే ప్రోగ్రామ్స్ అన్నీ ఏ టయానికి దేవుడికి ఏ సేవ జరుగుతుందో ఆ సేవ మనం ఇంట్లోనే చేసామనుకోండి, ఇల్లు కూడా ఏమవుతుంది? యోగమాయ నిలయం.
మందిరం మందిరం అయిపోతుంది. యోగమాయలోకి వెళ్ళిపోతాం మనం. అలా మనం మహామాయ నుంచి తప్పించుకునేటువంటి మార్గాలు ఇవి. ఓకే, నెక్స్ట్. సో ఇవన్నీ చూసినటువంటి నారదుడికి ఆశ్చర్యం కలిగి నారదుడు కృష్ణుడితో మాట్లాడాలనుకున్నారు. ఓకే, సో యాక్చువల్గా అయితే ఇవన్నీ కృష్ణుడు ఏంటి చేయడం ఏంటి అని ఆయనకి నవ్వు వచ్చింది. ఆయనకి తెలుసు ఆయన యోగమాయ ప్రభావంలో యోగమాయ సహాయంతో చేస్తున్నారు అని. కానీ ఇప్పుడు మాట్లాడుతున్నారు నారదుడు. ఓకే, నేను క్విక్గా చదివేస్తాను మాతాజీ, త్వరగా అయిపోవడం కోసం ఒక 5 minutes ఎక్స్ట్రా చదువుదాం, కంప్లీట్ చేద్దాం. విధామయోగమాయాస్తే దుర్ధర్ష అపి మాయినాం యోగేశ్వరాత్మన్ నిర్భాత భగవత్పాద నిషేవయాం. నారదుడు పలికిన యోగేశ్వర పరమాత్మ, యోగులకైనను తెలియరానట్టి నీ యోగ బలమును నేను ఇప్పుడు తెలుసుకొనగలిగేదని. కేవలం నీ పాద సేవ చేతనే నేను నీ శక్తిని ఎరుగగలిగితని. బ్రహ్మ శివుడు వంటి మహాయోగులైనను దేవదేవుని యోగమాయను పూర్తిగా తెలుసుకొనలేరని ఈ శ్లోకం నందు సూచించిన ఆచార్యులు పలికిరి. ఓకే, నారదుడికి అర్థమైపోయింది. మామూలుగా కృష్ణుడు అన్నారు, నేను ఈ భౌతిక లోకంలో అవతరించినప్పుడు నన్ను చూసి మూర్ఖులు సామాన్యమైనటువంటి మానవుడు అనుకుంటారు అని అన్నారా? ఎక్కడ అన్నారు? పరిహసిస్తారు, నన్ను చూసి పరిహసిస్తారు, లేక నన్ను చూసి సామాన్యుడు అనుకుంటారు అని అన్నారు. అవజానంతి మామూఢం మౌనిషం తనుమాశ్రిత, ఆ శ్లోకంలో అన్నారు కృష్ణుడు. నేను ఈ భౌతిక లోకంలో అవతరించినప్పుడు మూఢులు నన్ను సామాన్యమైనటువంటి మానవుడుగా పరిగణిస్తారు అని అన్నారు. ఓకే, మరి నారదుడు మూఢుడా? మళ్ళాగా కృష్ణుడు ఏంది ఇలా చేస్తున్నాడు సామాన్యుడిలాగా? సామాన్యుడు ఈయన కూడా మనిషిలానే ఉన్నాడు అని అనుకోవడానికి? శుద్ధ వైష్ణవుడు ఆయన, మూఢుడు ఎందుకు? అందుకనే ఆయన కృష్ణుడు చూసి సామాన్యమైనటువంటి వాడు అని అనుకోలేదు. ఓకే, అందుకని ఆయన ఏమంటున్నాడు, యోగ బలము నేను ఇప్పుడు తెలుసుకున్నాను, నీ యొక్క యోగ బలాన్ని నేను తెలుసుకోగలిగాను, కేవలం నీ పాదసేవ చేతనే అది నాకు సాధ్యమైంది అని అంటున్నాను. ఓకే, నేను సామాన్యుడిగా నేను అనుకోలేదు అంటే కారణం నీ భక్తుడిని కాబట్టి అని అన్నారు. కాబట్టి భక్తుడికి తెలుస్తుంది ఓకే కృష్ణుడి యొక్క గొప్పతనం. ఇక్కడ ఆపుదాం మాతాజీ, ఇంకా చాలా శ్లోకాలు ఉన్నాయి, అవి 5 నిమిషాలు 10 నిమిషాలు అయ్యేలా లేవు. సో మనం మిగిలిన 2-3 శ్లోకాలు రేపు చదువుకుందాం. నారదుడు ఏం మాట్లాడుతున్నాడు అనేటువంటిది మనం రేపు చూద్దాం. ఈరోజు కృష్ణుడు ఏమేమి చేస్తూ ఉండగా నారదుడు దర్శించారు అనేటువంటిది ఈ రోజుతో కంప్లీట్ చేసాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ.